బిర్యానీ కాదు బిర్యానీ బిర్యానీ అయిపోయింది చేయడం. స్పెషల్ పన్నీర్ బిర్యానీ. ఎంత ఇది? 120 గ్రామ్స్. నా రూపీస్. దాని మీద ఎంత ఉంది? ప్యాకెట్ పైన అది ఏంటో అని బాధ ఏం చెప్పు. ఎన్ని గ్రామ్స్ అని? పెద్దదా చిన్నదా అని? 200. 120 రూపీస్ ఇది. అవును, అదే అడుగుతున్నా, గ్రామ్సా రూపీసా? నేను రూపీస్ అన్నా కదా. అట్లా అనట్లేదు. ఎట్లా అట్లా అన్నావు? చిన్న ప్యాకెటా పెద్ద ప్యాకెటా? 200 గ్రామ్స్ చెప్పరు కదా సమాధానం. అసలు నువ్వు అడిగేదానికి క్లారిటీ. చిన్న ప్యాకెట్ పెద్దదా తెచ్చింది? అది అడిగేది. అది ఎప్పుడు ఇచ్చేది అది నేను. నీకే క్లారిటీ లేదు. పెరుగు వేసాను, పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా పసుపు వేసాను, కారం వేసాను, ఉప్పు కూడా ఆల్రెడీ రైస్ లో వేసి లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, కొత్తిమీర వేసేసి ఉప్పు బాగా వేసాను అనమాట. నీళ్లు బాగా సాల్ట్ ఉండేలాగా నీళ్ళు కూడా వేసాను. ఇప్పుడు ధనియాల పొడి వేయించింది, పచ్చిది. నేనైతే గరం మసాలా యూజ్ చేయను. 1 స్పూన్ పచ్చి ధనియాల పొడి, 1 స్పూన్ వేయించిన ధనియాల పొడి. ఈ సీసాలన్నీ జామేనా? జామ్ బజార్ చెన్నైలో అంతేనా? కాదా? చిన్న చిన్న బొమ్మలు తెచ్చారు మట్టివి. మీరు వెళ్ళారు, నేను రాలేదని. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పన్నీరు పెద్దగా అవసరం ఉండదు, ఎక్కువ క్వాంటిటీ, కొంచెం ఎక్కువ. నెక్స్ట్ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. మసాలాలు ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే ఫుడ్ ఆల్రెడీ మొన్న ఇన్ఫెక్షన్ అయింది బయట తిన్నప్పుడు, కాబట్టి చాలా వరకు తగ్గించాను ఇంట్లోనే. ఇంకా తగ్గించేసాను అనమాట. అలాగే కొత్తిమీర. కడిగేసి వేసుకోవాలి. వీడికి పిలవడం వచ్చింది, నాన్న, అమ్మ, అన్న, అక్క. ప్రస్తుతానికి ఉన్నాయి వాడి బ్రెయిన్లో. నాన్న. ఒక్కసారి కలిపి. దీవెన ఒక నిమ్మకాయ దేవా మమ్మీ. ఫ్రిడ్జ్ లోనే ఉంటాయి. ఫస్ట్ అక్క అని పిలిచిందని వాళ్ళ అక్క అసలుకి ఆగలే. ఫస్ట్ నన్నే పిలిచిండు, అక్కనే పిలిచిండు. బాగా మెత్తగా చేసేది దీన్ని, ఎందుకంటే విరిగిపోతాయి పీసెస్. ఫ్రెష్గా ఉన్నాయి చూసి తెచ్చుకోవాలి. పన్నీర్ ఒక్కోసారి ఎక్స్పైర్ అయిపోయినా ఉంటాయి షాప్లో, మర్చిపోవడం తీయడం వాళ్ళు. దీనిపైన కొంచెం నిమ్మరసం పిండేసుకొని ఆ రైస్ బాయిల్ అయిన తర్వాత 80% 90% అయిన తర్వాత వేసేసుకొని కుక్ చేయడమే. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయట్లేదు, కావాలి అంటే మీరు చేసుకొని వేయండి. పాము కదా, ఎర్రగా కదా అది, పచ్చగా కాదు. నరం పచ్చ. అడగండి ఎవరు, నేను గ్రీన్, ఇది నరాలు గ్రీన్ కలర్ లో. మీ కలర్ మీకు కనిపిస్తుందని చెప్పండి. నాకు కనిపిస్తుంది చెప్తా. ఎర్రగా కనిపిస్తుంది అంటున్నారు, నాకు అదే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే మాక్సిమం కలర్స్ మా ఆయనకి తెలుస్తాయి కొన్ని. ఈ కలర్ ఏంటి? గ్రీన్. నాకు గ్రీన్ అంటే ఇదండి, ఆరెంజ్ పెట్టుకొని చూసారు ఇప్పుడే. అస్సలు ఉండదు. ఆరెంజ్, రెడ్, ఈ కొంచెం మెరూన్, ఇవన్నీ ఒక జాతికి చెందినవి. తెలియదు, ఒప్పుకోవచ్చుగా. ఎందుకు చెప్పు? ఎందుకు ఒప్పుకో? నాకు కనిపిస్తే చెప్తా నేను. నీకంటే మీ అందరికి కనిపిస్తే నీ చెప్తా. అందరం ఒకటే, మీరు ఒకటి. అదే డిఫరెంట్ అని నేను చెప్తున్నా. కలర్ బ్లైండ్నెస్ ఉంది మా ఆయనకి. బ్లైండ్నెస్, అవును, అందుకే నేను చేసుకుంటా. ఓకే, మంచి పని చేశారు.
ఏంటి ఎక్స్పీరియన్స్ చెప్పు. మంచి పని చేశారు. అది నువ్వు అనుకుంటున్నా. ఓకే మంచి పని చేయలే. ఎస్ థ్యాంక్ యూ. అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఏమైనా చేస్తారా? చేసేది ఏం లేదుగా. ఆప్షన్ ఉంటే బాగుంటుంది. ఉండదు. లేదనే కదా నీ ధైర్యం. లేదని ఎందుకంటే చాలా ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ ఇచ్చినందుకు. ఓకే అండి, నిమ్మరసం వేసిన తర్వాత ఒక 5-6 స్పూన్ల ఆయిల్ కూడా వేసాను. యాక్చువల్గా ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే వేస్తాను, టేస్ట్ బాగుంటుందని. ఈరోజు చేయలే కదా అందుకనేసి నార్మల్ ఆయిలే వేసేసాను నేను. రైస్ కూడా కుక్ అయిపోయింది చూడండి. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆడబెట్టుకోవచ్చు కదా. నా నుంచి తీసుకురావాలి. ఆ పక్కన పెట్టుకోవచ్చు కదా. బిర్యానీ కాదు బిర్యానీ బిర్యానీ అయిపోయింది చేయడం. ఇంకా తినేస్తారు పిల్లలు. ఎక్కువ స్పైసీగా చేయలేదు, నార్మల్గా చేశారు. అయిపోయింది.